చివరికి చెప్పే మాట ఒకటే, ప్రశాంతంగా సంతోషంగా హాయిగా బతకడానికే మనం ఇన్ని కష్టాలు పడాలి. కానీ జనాలు సుఖాలకు అలవాటు పడి కష్టాలు పాలవుతున్నాడు. కష్టం చేస్తేనే సుఖం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ముందే సుఖపడిపోయి తర్వాత రోగాలు పడి కష్టాల పాలై నాశనం అయిపోతున్నారు. అసలు కష్టంలోనే సుఖం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. పని చేయండి. అందరు ఎవరు ఎన్ని చెప్పినా, కోట్ల విషయాలు చెప్పినా పక్కన పెట్టేయండి. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా మనకు కావలసిందేంటి? శారీరక శ్రమ. మనిషికి 2 సార్లు చెమట పట్టాలి, అదే ఆరోగ్యం. మంచి ఆహారం తినాలి, అదే ఆరోగ్యం. మంచిగా సంతోషంగా సుఖంగా జీవించాలి, అదే ఆరోగ్యం. అందరితో కలిసి మెలిసి అందరితో మానసిక స్పర్ధలు లేకుండా బతకాలి, అదే ఆరోగ్యం. ఏ గ్రంథాలు చెప్పినా, ఖురాన్లు చెప్పినా, బైబిళ్ళు చెప్పినా, భగవద్గీతలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పేది ఒక్కటే, అదే మనకి హాయిగా సంతోషంగా సుఖంగా మంచి ఆహారం తింటూ హాయిగా బతకాలి అని. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మారాలి, స్పందించాలి. మాటలు చెప్పి మాటలు విని పక్కకి నెట్టేసి మళ్ళీ మన యొక్క చెడు ప్రపంచంలోకి, పనికి మాలిన ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అనేక అనేక విషయాలు మర్చిపోయి ప్రపంచంలోకి మీరు దూరిపోవద్దు దయచేసి. ఇన్నంతసేపే వింటారు, మళ్ళీ పక్కకి వెళ్తే మామూలే. మళ్ళీ అది ఎప్పుడో గుర్తొస్తుంది. ఇలాంటి వీడియోలో మాటలు అంటే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటల్లో పాలైనప్పుడు, అమ్మో ఆ రోజు వీడియోలో చెప్పారు, ఒక అతను మంచిగా చెప్పిండు, నిజంగానే ఆ రోజు నేను మారి ఉంటే ఈరోజు నేను హాస్పిటల్లో ఉండేవాడిని కాదు కదా అని మీరు అప్పుడు అనిపిస్తుంది. మీకు ఏదైనా మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడే కాళ్ళు ఉన్నాయి అని తెలుస్తాయి. మీకు ఆరోగ్యం చెడిపోయినప్పుడే మీకు అప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అనారోగ్యం పాలైనప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. నేనేమంటున్నాను, ముందుగానే తెలుసుకోండి. అనారోగ్యం పాలవ్వకుండా ముందుగా చూసుకుంటే అప్పుడు మీకు ఆరోగ్యంగానే ఉంటారు. ఆ అనారోగ్యం వచ్చాక తెలుసుకొని ఆరోగ్యం విలువ తెలుసుకుంటే ప్రయోజనం ఏముంది? అప్పుడు చేయి జారిపోద్ది మీకు. అప్పుడు మళ్ళీ రికవర్ అవ్వాలంటే మళ్ళీ మీ లైఫ్ స్టైల్ అంతా మారాలా, చాలా బాధపడాలా. కనుక దయచేసి ముందే మీరు అలర్ట్ అవ్వండి. ముందే ఉంటే చాలా మంచిది. ముందు జాగ్రత్త వల్ల మనకి ఎన్నో ప్రమాదాలు మనకి తప్పిపోతాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనకి పల్లెటూళ్ళే ఆలవాలం. దయచేసి పట్టణాల వైపు మగ్గు చూపకండి, పల్లెటూళ్ళ వైపు రండి. పల్లెటూళ్ళల్లో ఇంత విషయం ఉంది, ఇంకా ఉంది, చాలా ఉంది చెప్పాలని చెప్తాను మీకు వీడియోల ద్వారా. మీ అందరికీ ఆరోగ్యంగా చేయడమే నా యొక్క ధ్యేయం, మా యొక్క బయోటెక్ ఇన్ ఛానల్ యొక్క ధ్యేయం. అందరూ బాగుండాలి, అందులో మనందరం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నిజంగా మన చుట్టూ ఉండేటోళ్ళు, మనకి సహాయం చేసేటోళ్ళు, మనతో పాటు ఉండేటోళ్ళే మన బంధువులు.